కాలంతో పాటు మనుషులకు కూడా జీవితం చాలా పరిచయం చేస్తుందండి. తినడానికి తిండి లేని రోజుల్ని, తిందామని తిండి ఉన్న సమయం లేని రోజుల్ని, నిద్రపోవడానికి సమయం లేని రోజుల్ని, నిద్రపోయే సమయంలో నిద్ర పట్టలేని పీడకలల్ని, మనవాళ్ళు అనుకునే బంధువులు పాతాళానికి తొక్కేసే వాళ్ళని తెలుస్తుంది. అమాయకంగా కనపడుతున్న వారంతా రాక్షస రూపం వేసుకుని ముసుగులో ఉన్నారని అర్థమవుతుంది. అన్నీ తెలిసినా సరే ఒక్కొక్కసారి వాళ్లతోనే మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు మనకి చెప్పేది అబద్ధమైనా సరే ఊకొట్టాల్సి వస్తుంది. ఊకొట్టిన ప్రతిసారి మనం కూడా ఏదో తప్పు చేశామన్న భావాన్ని మనకి కలిగిస్తుంది. ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా గొప్ప. అదేంటి, పుట్టాక పెరిగాక గొప్పేంటి అని అనుకుంటున్నారా? అవునండి, గొప్పే. ఎందుకంటే రాక్షసత్వం ఉంది, మంచితనం ఉంది, చెడ్డతనం ఉంది, మూర్ఖత్వం ఉంది. ఆడవాళ్ళని పూజించే దేశంలోనే ఆడవాళ్ళని చంపేసే రాక్షసులు ఉన్నారు. ఇన్ని రకాల వింత మనస్తత్వాలు మనుషుల మధ్య బ్రతకడం చిన్న విషయం ఏమీ కాదు కదా. అయినా సరే ఆశ ఇంకా ఎక్కువగా బ్రతికేయాలని ఆశలో ఆనందం వెతుక్కుంటాం. అబ్బా, ఏ లోటు లేకుండా ఉంటే బాగుంటుంది అని ఇంకా ఎదురు చూస్తూనే ఉంటాం. అయినా బ్రతికేస్తుంటాం.